Okay, Google, read WhatsApp messages. The message just contains some pictures. C. Control Channel 606 space. Five years of age లో స్టార్ట్ అయింది నాకు ప్రాబ్లం, కళ్ళు కనపడకపోవడం. డాడీ నాకు ఆకాశంలో స్టార్ కనపడట్లేదు డాడీ. చూడవంటే నేను ఎందుకు చూడను అని అడిగాను. బ్లైండ్ అయిపోతే మరి నేను ఎలా చదువుకోవాలి? నేను ప్రొఫెషనల్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి. మా బట్టలు వేసుకోవటం కూడా రాదమ్మా నాకు. అసలు ఫస్ట్ ఇద్దరం నార్మల్స్ని లేకపోతే పార్షియలీ సైటెడ్ వాళ్ళని చేసుకోవాలనుకున్నాము. నార్మల్ వాళ్ళు వేరుగా ఉంటారు, మనం వేరుగా ఉంటాము అనుకుని మళ్ళీ మేము ఇద్దరం మ్యారేజ్ చేసేసుకున్నాం. నేను హిందూ, మా వారు క్రిస్టియన్. అండ్ వీ బోత్ వే బ్లైండ్ ఫ్రమ్ బిలాంగ్ డిఫరెంట్ క్యాస్ట్స్ అన్నమాట. సో అప్పుడు మా ఫాదర్ ఒక్కరే వచ్చి పెళ్లి చేశారు. రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ అయినప్పుడు అది ఒక పెద్ద 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ లాగా మీడియా వాళ్ళు అందరూ వచ్చారండి. సో మేము ఇద్దరం నవ్వుకున్నాము. సరే ఎనీవే దిస్ వరల్డ్ ఇస్ సో అనుకున్నాము. కరోనా పీరియడ్ అందరికీ చాలా కష్టంగా ఉంది. సో ఈ టైంలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? I had this monthly, let me be very frank, okay, monthly. He brought me my sanitary napkins. నాకు పిల్లలు లేదని ఒక్కోసారి చాలా ఫీల్ అవుతాను. ఫైల్ చేశాను ట్రైకోర్టులో అని చెప్పాను. డోనర్స్ దొరికితే తీసుకొస్తాం, లేకపోతే మేము ఏం చేయలేమని చెప్పేశారు. మీరు చేయొద్దు, మీకు థ్రెటనింగ్ కాల్స్ వస్తాయి. ఇంత మనీ ఏం చేస్తున్నారు? వేర్ ఇస్ ద మనీ? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద క్లెయిమ్ చేస్తాను నేను. ఐ స్టార్ట్ డిగింగ్ ఇష్యూస్ అని చెప్పేసాను. కేసీఆర్ గారికి మెయిల్స్ పంపించాను, కానీ నాకు రెస్పాన్స్ ఏం రాలేదు. ప్రొఫెషన్లో అమ్మ చాలా హెక్టిక్ ట్రబుల్స్ నేను ఫేస్ చేశాను. సీనియర్ ఆఫీసర్స్తో పనిచేసినప్పుడు నన్ను కోర్ట్ హాల్లోనే ఇన్సల్ట్ చేసిన రోజులు ఉన్నాయి. మేము అన్నీ బాగుండి మేము ఏం సాధించలేకపోతున్నాం ఈ వకాలత్లో. ఈ గుడిదేం చేస్తుంది? మా కాలేజ్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేవాడు. ఐ షుడ్ సే హీ వాజ్ బ్యాక్ బోన్ ఆఫ్ మై ప్రొఫెషనల్ కెరియర్, మై ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్. వాష్రూమ్కి వెళ్ళటానికి కూడా తోడొచ్చాను. That God wanted me to become a lawyer and he helped me out. Hi viewers, welcome to Akeru News. ఈరోజు నేను మీకోసం ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చానండి. ఎందుకు అంటే ఈ కరోనా వచ్చినప్పటి నుంచి చాలామంది వాళ్ళ జాబ్స్ పోయి ఫైనాన్షియల్, ప్రొఫెషనల్ ఇలా ఎన్నో బాధలు పడుతూ చిన్న చిన్న బాధలకి ఇవి మనకి పెద్దవనే అనిపిస్తాయి, కానీ మనకంటే పెద్దగా కష్టాలు పడుతున్న వాళ్ళు చాలామందే ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఆ లైఫ్ని కూడా, ఛాలెంజెస్ని కూడా ఎంతో ధైర్యంగా ఫేస్ చేస్తూ మనకి ఇన్స్పిరేషన్గా, మోటివేషన్గా నిలుస్తున్నారు. మరి అలాంటి ఒక స్పెషల్ గెస్ట్తో ఈరోజు నేను మీ ముందున్నాను. ఇంతకీ ఆ స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే చంద్ర సుప్రియ గారు, అడ్వకేట్. ఇంతకీ మరి అడ్వకేట్ లైఫ్ అంటేనే రిస్కీగా ఉంటుంది అనుకుంటున్నారా? ఆవిడ లైఫ్లో ఇంకా పెద్ద పెద్ద రిస్కులు చాలా ఫేస్ చేశారు. అవేంటో పలకరించి తెలుసుకుందాం. నమస్తే సుప్రియ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ నేను మన వ్యూవర్స్కి చంద్ర సుప్రియ గారు ఎందుకు అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనే విషయాన్ని అయితే నేను చెప్పలేదు. సో ఐ వాంట్ యూ టు టెల్ దెమ్. ఐఎమ్ నాట్ బార్న్ బ్లైండ్ అండి. ఐ హ్యావ్ లాస్ట్ మై విజన్ ఆఫ్టర్ మై ఇంటర్మీడియట్ ఎల్ఎల్బి చదివేటప్పుడు నా విజన్ పోయింది. యాక్చువల్గా నేను రెటినైటిస్ పిగ్మెంటోసా పేషెంట్ని. అంటే బార్న్ నుంచే జెనెటిక్ డిజార్డర్తో పుట్టాను. బట్ డాక్టర్స్ అప్పుడు డయాగ్నోస్ చేయలేదు. చిన్నప్పుడు 5 years ఆఫ్ ఏజ్ నుంచి కొంచెం విజన్లో ప్రాబ్లం, హైపర్ గ్లాసెస్ అవి ఉండేవి.
అండ్ నాన్న అమ్మకి ఫస్ట్ ఎల్డెస్ట్ డాటర్ని. సో డాడీ వాజ్ వెరీ లవింగ్, అంటే అది చాలా కేర్ టేకింగ్ అనమాట. పెద్ద అమ్మాయినని చాలా గారాబంగా చాలా ముద్దుగా, అంటే మా నాన్న 11th చైల్డ్ వాళ్ళ ఇంట్లో మా నాన్న. సో 11th చైల్డ్, ఫస్ట్ డాటర్ నేను. సో అట్లా మా పెద్దనాళ్ళు మా మేనత్తలు వాళ్ళందరూ కూడా, అంటే చిన్నప్పటి నుంచి దానికి ఏదో కళ్ళలో ప్రాబ్లం ఉందని ఇంకా చాలా గారాబం. అసలు నేను ఇంట్లో ఏ పని ఇప్పుడు చేసేదాన్ని కూడా కాదు, అమ్మ చెప్పేవాళ్ళు కూడా కాదు, నాన్న చేయించేవాళ్ళు కూడా కాదు. వద్దు వద్దు ఆ అమ్మాయి మళ్ళీ చేయలేదు, వద్దు చదువుకొని ఆ అమ్మాయిని చదువు. అంటే ఈ 2 years కరోనా పీరియడ్ అందరికీ చాలా కష్టంగా ఉంది. సో గెట్ ఆన్ అవటానికి కూడా అందరికీ చాలా టైం పడుతుంది కదా. సో సుప్రియ గారు యాజ్ అన్ అడ్వకేట్ అండ్ అలాగే ఇప్పుడు ఇంట్లోనే ఉండి లాక్డౌన్ టైంలో మనకి బయట నుంచి నో సర్వెంట్స్, నో మేడ్స్, నథింగ్, అన్నీ మనం సెల్ఫ్ డిపెండెంట్ అయిపోయాము. సో ఈ టైంలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి యాజ్ అన్ అడ్వకేట్ అండ్ యాజ్ అ పర్సనల్గా కూడా? యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ మార్చ్లో లాక్డౌన్ ఉన్నప్పుడు నిజంగా చెప్పాలంటే నా ఫైనాన్షియల్ పొజిషన్ కూడా చాలా చాలా క్రైసిస్లో ఉన్నాను నేను. అంత ఫైనాన్స్ లేదు. సో కుక్ ఉన్నది, మళ్ళీ ఇల్లు రెంట్, కరెంట్ బిల్ అండ్ ఆల్ మై మెడిసిన్స్ అండ్ ఆల్, చాలా కాస్ట్లీ. ఐఎమ్ వెరీ కాస్ట్లీ అఫేర్ విమెన్ అనుకోండి. సో ఆ టైంలో ఏప్రిల్లో I just had a small problem, and some small troublesome issue what ladies face generally. Okay. Ladies face, and I faced it because my hubby is also totally blind. We both are locked down at home. No, intro nunchi evaru vellalem, and this whole entire region was red zone area, cantonment. Akkad darga daggare bar gates పెట్టేశారు. No 2-wheelers, no 4-wheelers are allowed ikkada. And మా అపార్ట్మెంట్లో కూడా ఎవరిని అలౌ చేయట్లేదు. అపార్ట్మెంట్ గేట్ దగ్గర సెక్యూరిటీ టైట్ అయిపోయింది. సో ఏం చేయాలి? ఐ వాజ్ సిట్టింగ్ జస్ట్ లైక్ దాట్. ఐ టోల్డ్ మై హస్బెండ్ వాట్ విల్ డూ, ఏం చేద్దామండి అన్నారు. నో డూ వరీ, ఐ అరేంజ్ ఫర్ సంథింగ్, విల్ చెక్అవుట్ అని చెప్పి ఈ కాల్డ్ అప్ ఇస్ యూనో తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు కాల్ అప్ చేస్తారు. సో సమ్ వన్ ఆఫ్ హిస్ చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి తోడుగా పెరిగాడు, అంటే మా ఆయనకి తోడుగా ఉండేవాడు. ఆ అబ్బాయి హెల్ప్ అవుట్ చేశాడు మాకు. పాప వాడు బార్ గేట్స్ దగ్గర 2-wheeler పెట్టి అక్కడి నుంచి వాకింగ్ వచ్చాడు టు గెట్ మై యునో మై ఇష్యూస్. అంటే ఐ హ్యాడ్ దిస్ మంత్లీ, లెట్ మీ వెరీ ఫ్రాంక్, ఓకే, మంత్లీ. సో హీ బ్రాట్ మీ మై sanitary napkins. And then that day I said, what's happening in the world? I said, asked my husband, మనం ఇంత చదువుకొని ఇంత మనకి నెట్వర్క్ ఉండి వీఆర్ ఫేసింగ్ సచ్ ఇష్యూ, అప్పుడు మళ్ళీ ఊర్లలో అసలు బయటికి రాని వాళ్ళ పొజిషన్ ఏంటి? ఐ గేవ్ అ థాట్, జస్ట్ కాల్డ్ అప్ మై కలీగ్ అడ్వకేట్స్, హైకోర్ట్ అడ్వకేట్స్ కాల్ చేశాను. ఇట్ వాజ్ మిస్టర్ కౌటూరి పవన్ కుమార్ గారు అని. హీస్ కౌటూరి వినయ్ కుమార్ సన్స్, గాంధీనగర్లో వాళ్ళ ఆఫీస్ ఉంది. హీస్ అ వెరీ గుడ్ గాయ్, బెంగళూరు లా స్కూల్లో చదివాడు అతను లా, వెరీ గుడ్ గాయ్. అసలు అలాంటి మనిషి హైదరాబాద్లో ప్రపంచంలో ఉంటారా అని నేను థాట్ ఇస్తానన్నమాట. అసలు నాకు ఒక తోడబుట్టిన తమ్ముడు కంటే ఎక్కువ, నన్ను అక్క అని పిలుస్తాడు, మేడం అంటే. అసలు నిజం చెప్పాలంటే అమ్మ అంటాడు నన్ను, ఎందుకంటే నాకు పిల్లలు లేరని ఒక్కొక్కసారి చాలా ఫీల్ అవుతాను. సో అందరు తెలిసిన వాళ్ళందరూ అమ్మనే అంటారు నన్ను, ఎందుకంటే అమ్మ అంటే నాకు సాటిస్ఫై అయిపోతాను అనమాట. చూసి మా ఆయన అంటారు, చూసా నా కొడుకు అమ్మ అంటున్నాడు అంటాను. సో అలా అమ్మ అని పిలుస్తాడు. చెప్పాను, పవన్, ఐ ఫేస్డ్ సో ప్రాబ్లమ్, వాట్ అబౌట్ ద ఎంటైర్ స్టేట్, వాట్ అబౌట్ ద ఎంటైర్ వరల్డ్, వాట్ అబౌట్ ద ఎంటైర్ ఇండియా అని క్వశ్చన్స్ రేస్ చేయటం మొదలుపెట్టాను. వాళ్ళ వైఫ్ కూడా శిల్ప పవన్ గారు కూడా అడ్వకేటే, వాళ్ళ హోల్ ఫ్యామిలీ అడ్వకేట్స్ ఫ్యామిలీ. సో శిల్ప గారు ఫోన్ తీసుకుని మాట్లాడారు, ఏమైంది వదిన, ఏమైంది సుప్రియ గారు, ఇలా ప్రాబ్లం అయిందన్న అంటే, లేదు మీరు అలా అధైర్యపడకూడదు, విల్ డూ సంథింగ్. ఆ అబ్బాయి రాత్రి ఆలోచించాడండి, దట్స్ ఆల్. మార్నింగ్ కల్లా ఒక పిఐఎల్ డ్రాఫ్ట్ చేసి పంపించేశారు నాకు. పిఐఎల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ డ్రాఫ్ట్ చేసి నాకు పెట్టేశారు ఇంటికి, ల్యాప్టాప్ మెయిల్కి పంపించారు. నేను మెయిల్లో చెక్ చేశాను, చూశాను, నాకు కొన్ని కరెక్షన్స్ చెప్పాను. సరే అన్నాడు, ఫైల్ చేసేయండి పవన్ గారు హైకోర్టులో అని చెప్పాను. ఇమీడియట్గా ఫైల్ చేసేయండి హైకోర్టులో. ఇమీడియట్గా ఫైలింగ్ అయిపోయింది. నెక్స్ట్ డే బెంచ్ మీదకి వచ్చేసి
ఓకే, బెంచ్ మీదకి వచ్చాక గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ గారు కౌంటర్ వేశారు. కౌంటర్ వేశాక పాపం పవన్ గారికి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అనే యాక్ట్ ఒకటి ఉంది, 2016 యాక్ట్ చాలామంది లాయర్లకు కానీ జడ్జిలకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చాలామందికి మన దేశంలో మన రాష్ట్రంలో కూడా అవగాహన లేదు యాక్ట్ గురించి. ఆ పిఐలో ఏం రాసామంటే ఇలా వికలాంగులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా కష్టాలు పడుతున్నాము. ఇలా మేము ఇద్దరం అందులం, మేము ఇద్దరం బ్లైండ్స్. నేనే కష్టపడుతున్నాను. ఎల్ఎల్ఎం పాస్ అయ్యాను నేను వరల్డ్ కాన్స్టిట్యూషన్ సబ్జెక్ట్లో. ఇంత చదువుకొని ఇంత నెట్వర్క్ ఉండే కష్టపడుతున్నాను. మరి రాష్ట్ర వికలాంగుల సమస్యలు ఏమున్నాయి? మాకెందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్గా ఫండ్ కేటాయించటం లేదు? మాకు స్పెషల్ ఫండ్ కావాలి. మాకు గ్రాసరీస్ ఇంటి వరకు తెచ్చివ్వాలి. మేము ఎక్కడ రేషన్ షాప్లో వచ్చి తెచ్చుకోం. మేము రాలేము, ఇంట్లో నుంచి మేము కదలలేము. దట్స్ ఆల్. మీరే రావాలి, మా వరకు రీచ్ అవ్వాలి, మాకు మెడిసిన్స్ తెచ్చియాలి. మా ప్రాబ్లమ్స్కి ప్రతి ఇష్యూ గవర్నమెంటే తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ అని చెప్పి స్ట్రాంగ్గా రాశాను. నేను చాలా స్ట్రాంగ్గా రాసి పంపించేశాను. దాన్ని కౌంటర్ వేశారు ప్రభుత్వం. ఏమని? మేము టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి పెట్టాము టాటా ట్రస్ట్ నుంచి, అక్కడికి ఫోన్ చేయొచ్చు మీకు ట్రబుల్స్ ఇష్యూస్. అక్కడికి ఫోన్ చేస్తే మీరు ఏం చేస్తారు అని అడిగాను నేను. అయితే అడ్వకేట్ జనరల్ గారు ఆ నంబర్ ఇచ్చారు, టోల్ ఫ్రీ నెంబర్ మాకు. నేనేం చేశాను, ఒక అడ్వకేట్ అని నేను ఎవరికి చెప్పను జనరల్గా. ఐ ఫస్ట్ గో యాజ్ అ కామన్ లేడీగా వెళ్ళిపోతాను నేను. ఆన్లైన్ ఫోన్ చేశాను ఒక కామన్ లేడీగా. కళ్ళు కనపడవండి, నేను గుడ్డోళ్ళవండి, అట్లా వాళ్ళని ట్రాక్లోకి తీసుకున్నా. ఏం చేస్తారు వీళ్ళని చెక్ చేశాను. చేస్తే మేము గ్రాసరీస్ తెచ్చిస్తామన్నారు. తేవండి అన్న. తేండి అంటే ఆ తాత తెస్తాము, రేపు తెస్తాము, ఎల్లుండి తెస్తాం. తాత ఏమన్నారు, మాకు డోనర్స్ దొరకట్లేదు, డోనర్స్ దొరికితే తీసుకొస్తాం, లేకపోతే మేము ఏం చేయలేమని చెప్పేశారు నాకు. నేనేం చేశాను, ఇదా పరిస్థితి. నెక్స్ట్ డే కౌంటర్ వేశారు హైకోర్టులో. మళ్ళీ రాత్రి 10:30కి నాకు కాల్ చేశారు అడ్వకేట్స్ అందరూ. మేడం, ఈ కేసు ఎలా ఆర్గ్యూ చేయాలి? పొద్దున్న లేస్తే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, మాకు అర్థం కావట్లేదు, మాకు మీ చట్టాలు తెలియవు. నేను అన్నాను, ఇంప్లీడింగ్ పెటిషన్ వే, వకాలత్ నాది వే, నేను ఆర్గ్యూ చేస్తాను. వద్దు మీరు చేయొద్దు, మీకు థ్రెటనింగ్ కాల్స్ వస్తాయి, మళ్ళీ మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో పనిచేసే నేను అడ్వైజరీ కమిటీ బోర్డు మెంబర్ వికలాంగులకు. మీరు గవర్నమెంట్కి అగెన్స్ట్గా వాదిస్తే మళ్ళీ మిమ్మల్ని గొడవ పెట్టుకుంటుంది గవర్నమెంట్ మీతో, వద్దు, నాకు నేర్పించండి అన్నారు. సో రాత్రి 10:30 to around 2 వరకు వాళ్ళకి చట్టాలు నేర్పించాను. ఏ సెక్షన్ కింద ఏది కవర్ అవుతుంది, ఎలా ఆర్గ్యూ చేయాలి, ఏ సెక్షన్ చెప్పాలి, అన్నీ నేర్పించాను. మార్నింగ్ లేసి ఆర్గ్యూ చేశారు. చేశాక అప్పుడు ఈడు ఉండే కదా మనకి, చౌహాన్ సార్ ఉండే, చీఫ్ జస్టిస్ గారు, ఆర్ఎస్ చౌహాన్ గారు ఉండే. చౌహాన్ గారు చాలా ఫ్యూరియస్ అయిపోయారు, చాలా కోపం వచ్చేసింది ఆయనకి, అరిచారు. మళ్ళీ కౌంటర్స్ మీద కౌంటర్స్ వేస్తూ పోయారు గవర్నమెంట్. నేను చాలా ఫ్యూరియస్గా గవర్నమెంట్ని ట్రాక్ చేస్తూ పోయాను. మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, మా దివ్య దేవరాజన్, మా ఉమెన్ చైల్డ్ డిసేబుల్ సెక్రటరీ. ఆవిడని 10 times కోర్ట్ మెట్లు ఎక్కిచ్చేసారు. సో ఆవిడ పాప 10 times అపియర్ అయ్యారు కోర్టులో వీడియో కాన్ఫరెన్స్లో. 55 crores ఆఫ్ బడ్జెట్ ఉంది మాకన్నా ఆవిడ కౌంటర్ వేశారు. దెన్ ఐ స్టార్టెడ్ ఆస్కింగ్, ఇంత మనీ ఏం చేస్తున్నారు, వేర్ ఇస్ ద మనీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద క్లెయిమ్ చేస్తాను నేను, ఐ స్టార్ట్ డిగింగ్ ది ఇష్యూస్ అని చెప్పేసాను గవర్నమెంట్కి. సో ఇంకా గవర్నమెంట్ అలా చాలా ఫైట్ అయింది. డిజేబుల్ ఆర్గనైజేషన్స్ అన్నీ ముందుకు వచ్చేసాయి, అందరం ఫైట్ స్టార్ట్ పెట్టేశారు. అందరు ఇంట్లో, అంటే నన్ను ఏ క్రౌడ్లోకి రానివ్వలేదు మా వాళ్ళు, మా వికలాంగ్. ఎందుకంటే మేడం మీరు కొంచెం మీ హెల్త్ బాగుండదు, రావద్దు, మీరు ఇంట్లో నుంచే ఫోన్లలో మాట్లాడాలి, ఇంట్లో నుంచే ఆన్లైన్లో కొట్లాడాలి, ఇంట్లో నుంచే మీరు మాకు సపోర్ట్ చేయండి, ఎలా కొట్లాడాలి, రోడ్ ఎక్కి ఏం చెప్పాలి, ఎలా ధర్నాలు చేయాలి నేర్పించండి ఇంట్లో నుంచే. ఇక్కడి నుంచే నేను గైడ్లైన్స్ అందరికీ ఎక్కండి. అయితే హైకోర్టు దగ్గర ఒకరోజు 25th June ఆ రోజు సూర్యగ్రహణం వచ్చింది లాస్ట్ ఇయర్. ఆ రోజు హైకోర్టు దగ్గర 300 వికలాంగులు గ్యాదర్ అయిపోయారు. సో జడ్జి గారికి వెళ్ళి ఇచ్చాము పెటిషన్. మళ్ళీ నేను తమిళిసై సౌందర్యరాజన్ గారు నాకు బాగా తెలుసు, గవర్నర్ గారు, షీ నోస్ మీ వెరీ వెల్. ఆవిడకి తెలుసు, ఆవిడకి మెయిల్స్ పెట్టాను, ఆవిడ రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ గారికి మెయిల్స్ పంపించాను, కానీ నాకు రెస్పాన్స్ ఏం రాలేదు. మరి వాళ్ళు చూసారో లేదా కానీ నాకు తెలియదు, రెస్పాన్స్ అయితే నాకు రాలేదు. బట్ తమిళిసై సౌందర్యరాజన్ గారు, ఐఏఎస్ ఆఫీసర్ రామచంద్రరావు గారు ఇమీడియట్గా నాకు కాల్ చేశారు, రెస్పాండ్ చేశారు.
అండ్ దెన్ ఇక్కడ మల్కాజ్గిరి ఎస్పీ లిక్కర్ ప్రాహిబిషన్ ఎస్పీ ప్రదీప్ గారికి నన్ను అప్పచెప్పారు గవర్నర్ గారు. ఇక్కడ జిహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్కి అప్పచెప్పారు నన్ను. ఆ అమ్మాయికి ఎప్పుడు ఏం కావాలి, నాకు థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ టాబ్లెట్స్ అయిపోయాయి, మార్నింగ్ లేస్తే థైరాయిడ్ టాబ్లెట్ లేదు, థైరాయిడ్ వేసుకోకపోతే ఐ గోయింగ్ టు కోమా, ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్డ్. నేను ఏం చేయాలి, ఎవ్వరు లేరు, ఏం చేయాలి? ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ పీపుల్, నాకు థైరోనామ్ టాబ్లెట్ పంపించండి అర్జెంటుగా, నాకు మార్నింగ్ లెగిస్తే టాబ్లెట్ లేదు. మా కొలీగ్ అడ్వకేట్స్ అందరూ ఫోన్లు ఆఫీసర్స్కి, సార్ మేడంకి టాబ్లెట్ పంపించండి, ఆమెకి ఏమైనా అవుతాయి, వికలాంగులు గొడవ పెట్టేస్తారు, స్టేట్లో గొడవలు అవుతాయి. సో అప్పటికప్పుడు టాబ్లెట్ పంపించారు, ఈవినింగ్ పంపించేస్తారు నాకు టాబ్లెట్, మేడంకి టాబ్లెట్ కావాలి పంపించారు. అట్లా ఫైట్ చేశాక బ్లైండ్స్ రాష్ట్రం అంతా బ్లైండ్స్ ఒకటైపోయామమ్మా. అందరు జూమ్లో మీటింగ్స్, నాతో గూగుల్లో మీటింగ్స్, అందరు ఇంకా అసలు నాకు మార్నింగ్ 4 o'clock స్టార్ట్ పెడితే నా మీటింగ్ రాత్రి 12-1 అయిపోయేది. నాకు చెప్తే అసలు ఎంత విధారమైన పరిస్థితి అంటే స్పైనల్ కార్డ్ ఇంజరీ, వాళ్ళు పాపం అసలు వాడు క్యాటరెక్ట్ మార్చాలండి, వాళ్ళకి యూరిన్ ట్యూబ్, వాళ్ళకి అసలు ఏమీ లేదండి, అట్టరుగా ఫుడ్ లేదు, 10 days నుంచి స్టావ్ అయిపోయారండి, ఫుడ్ లేదు, స్టావ్ అయిపోతున్నామని ఏడుపులు అరుపులు, రాష్ట్రం అంతా అల్లకల్లోలు. చాలా బాధేసింది, ఏంటి ప్రపంచం ఇలా అయిపోయింది. దెన్ చాలా ఆఫీసర్స్తో మాట్లాడడం, డిజేబుల్ వెల్ఫేర్ ఆఫీసర్స్తో మాట్లాడడం, కొట్లాడటం, వాళ్ళకి పంపించరా లేదా, మీరు ఏం చేస్తున్నారు అని ప్రభుత్వ ఆఫీసర్స్ మీద నేను ఫోన్లు చేయటం, వాళ్ళకి దయచేసి మీకు దండాలు పెడతాను, మా వికలాంగుల జీవితాలు కాపాడండి. కొందరేమో ఉద్యోగాలకి, ఇప్పుడు బ్లైండ్స్ ఉంటారు కదండి, వాళ్ళకి ఉద్యోగాలు వెళ్ళకుండా ఎగ్జామ్షన్ ఇచ్చింది ప్రభుత్వం, కానీ కొన్ని చోట్లలో బ్రెయిలీ ప్లస్ ఇంకా కొన్ని హాస్పిటల్స్లో లేదు, మీరు కంపల్సరీ ఉద్యోగానికి రావాలి అని మ్యాండేటరీ రూల్ పెట్టడం, వాళ్ళు ఫోన్లు చేసేయటం, అమ్మ వెళ్ళాము మాకు కోవిడ్ వచ్చింది, మమ్మల్ని ముట్టుకొని ఇంట్లో ఫ్యామిలీకి అంతా వచ్చేసింది, తినడానికి లేదు, జీతాలు లేవు, కాంట్రాక్ట్ ఉద్యోగాలండి, జీతాలు లేవు, ఏం చేయాలి, ఇలా ఎన్నో కాల్స్, ఎన్నో 100,000 కాల్స్. లాస్ట్కి నేను సాధించింది ఏప్రిల్ నుంచి నాకు ప్రతి వికలాంగుడింటికి సరుకులు, గ్రాసరీస్, మెడిసిన్స్ అన్నీ పంపించమని ప్రభుత్వానికి కోర్టు ఆర్డర్ ఇవ్వటం జరిగింది. అండ్ 2,50 lakhs నేను ప్రభుత్వంతో శాంక్షన్ చేయించాను. వికలాంగులు స్పెషల్ ఫండ్ కొప్పులీశ్వర్ మినిస్టర్ని కలిసి ఆయనతో గొడవపడి, ఆయనతో కొట్లాట్లు, ఆయనకి ఇచ్చాను పెటిషన్. మళ్ళీ సెక్రటరీ మేడం, అసలు పాపం సెక్రటరీ మేడం గారు చాలా హెల్ప్ చేశారు, చాలా స్ట్రగుల్ అయ్యారు మా గురించి. మేడంని అసలు నేను డైలీ, అసలు ఆవిడకి డైలీ మాట్లాడవే, మేడం ఏం చేస్తున్నారు, మేడం వచ్చేసి, మేడం ఇట్లా చేయండి, పాప ఆవిడ కూడా ఎంతూజియాస్గా సుప్రియ ఇలా సాల్వ్ చేయాలి, అది ఇలా చేయాలి, వీళ్ళకి ఎలా పంపించాలి, నువ్వు చెప్తే మేము చేస్తాం, నువ్వు అడ్వైస్ చెప్పు, అలా ఆవిడ పాప అందరికీ పంపించారండి. నాకు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఇంటికి నా గ్రాసరీస్, మెడిసిన్స్, నా ఇన్సులిన్ లాంటాస్ అది తీసుకుంటాను, అదే 800 rupees per week నాది, పర్ వీక్ 4 weeks తీసుకోవాలి నేను, అట్లా 7 daysకి ఒకటి అయిపోతుంది ఇన్సులిన్. చాలా నాకు ఇన్సులిన్, నా మెడిసిన్స్, నా డయాబెటిక్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ మెడిసిన్ అన్నీ ఇంటికి వచ్చి నాకు ఇచ్చి, నేను గ్రాసరీస్ లిస్ట్ రాసినవి తెచ్చిచ్చారండి. ఇట్స్ వెరీ గ్రేట్ టు హ్యాట్స్ ఆఫ్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ కేసీఆర్ గారు, బికాజ్ నాకు ఇంటికి వచ్చి అన్నీ ప్రభుత్వం ఇచ్చింది, ఏర్పాటు చేశారు. మా వికలాంగులు వి ఆల్ హ్యావ్ సర్వైవ్డ్, మేమందరం బ్రతికే బయటపడ్డాం. మా స్పెషల్ ఫండ్ యూజ్ చేశారు. మొన్న ఈ సంవత్సరం మేలో లాక్డౌన్ పెట్టారు కదండి, May 12, అప్పుడు కూడా అందరికీ గ్రాసరీస్ ఇచ్చారు, మెడిసిన్స్ ఇచ్చారు. అప్పుడు కూడా నాకు కాల్స్ వచ్చాయి చాలా వరకు, మేడం ఏమి అందట్లేదని. నేను చాలామందికి ఫోన్ చేసి చెప్పాను. నిర్మల్ డిస్ట్రిక్ట్, అటు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్లో కూడా ఆఫీసర్స్ పాపం చాలా కష్టపడి మా వాళ్ళకి అందరికీ ఇంటికి వెళ్ళి ఇచ్చి వచ్చారు.